అమ్మాయి మీనాక్షి, అమ్మాయి మీనాక్షి. నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం మంచి తెస్తావని మంచి చేస్తావని. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే వచ్చే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులివ్వు తర తర. ఎరుపు బంగారం కలగలుపు పిల్లోడే కట్నమిచ్చుకోక తప్పదు. వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు, తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంఛనాలు. ఆలస్యం దేనికి, ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. అరే ఉమేష్ నువ్వా? అమ్మా చూస్తుంటే అత్తయ్య గారి మనసు ఈ రోజు కరిగిపోయేలా ఉంది. కార్తీక్ ని తిరిగి అక్కును చేర్చుకుంటారేమో.
అమ్మాయి గౌరీ, నన్ను కూర్చోబెట్టు, నా కాలు చాలా నొప్పిగా ఉంది. అక్క 12 కావస్తుంది, కేక్ కట్ చేద్దారండి. అత్తయ్య, మావయ్య రండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కార్తీక్, వెళ్దామా? దీర్ఘాయుష్మాన్ భవ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా. తల్లి, తప్పుగా అనుకోకు. నీకు మీ అత్తగారి కోపం బాగా తెలుసు కదా. ఇంత ఆనందకర సందర్భం వచ్చినా కార్తీక్కి కుటుంబానికి మధ్య దూరం తగ్గలేదు. మా కుటుంబం మాతో కలిసి ఎంజాయ్ చేయాలంటే ఏదో చేసి తీరాలి. అవును, నేనే విసిరాను. సారీ. రే అల్లరి అన్నుక, నువ్వు ఈ కిట్టు పెదనాన్ననే కేకుతో కొడతావా? ఇప్పుడు చూడు చూడు. ఏమండి, ఇదేం పిచ్చి పని, నన్నే కొడతావా? ఉమేష్ అన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి.
హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ స్వర పుష్పం చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం హ్యాపీ న్యూ ఆపండి. అరే ఏంటండి తమరు కూడా? పులకించిన కాలపు ఒడిలో ఉరి విప్పినదో స్వర పుష్పం ప్రియా 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 లవ్లీ చిన్నమ్మ, మీరు వేసిన న్యూ ఇయర్ ప్లాన్ చాలా హిట్ అయింది. అందుకనే నాకు 4 చాక్లెట్లు ఇస్తారుగా. అను డోంట్ వరీ, నీకు మొత్తం 4 చాక్లెట్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఇక వెళ్ళు. అత్తయ్య గారు నన్ను ఎన్నటికీ ఆశీర్వదించేలా లేరు. అయినా కానీ ఏదో ఒకటి చేసి ఆవిడ ఆశీర్వాదం తప్పక తీసుకోవాలి. ఎందుకంటే అత్తారింట్లో ఇది నా ఫస్ట్ న్యూ ఇయర్. లవ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? అక్క, అది కర్చీఫ్ పడితే తీసుకుంటున్నాను. అత్తయ్య, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే మీరు అన్నూని అడిగి తెలుసుకోండి. బాబు అన్ను, నాకు విషయం చెప్పు. ఈరోజు ఇంట్లో జరిగే పార్టీని పెట్టాలనే ఆలోచన నీ మనసుకొచ్చిందా లేక మీ లవ్లీ చిన్నమ్మకొచ్చిందా? నానమ్మ నాన్నగారు నన్ను ఎవరింటికి న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళొద్దన్నారు. అందుకే నేను పార్టీ మన ఇంట్లో పెట్టేలాగా ఏర్పాటు చేశాను. మా అమ్మ కూడా లేదు. నాకు అమ్మ బాగా గుర్తొస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అందరూ సంతోషంగా ఉన్నారు. లవ్లీ, ఈరోజు అను నిన్ను కాపాడాడు. నాన్నాను, మరి నీకు అలా అనిపిస్తే నువ్వు నానమ్మతో గాని నాతో గాని మీనాక్షి పెద్దమ్మతో గాని చెప్పుండొచ్చుగా. నీకోసం మేమే పార్టీ చేసేవాళ్ళం.